అతడి ఊరు మదురై. పేరు ఎన్టీ ప్రశాంత్ కుమార్. చదివింది ఎంఎస్సి కంప్యూటర్స్. చేస్తుంది సేంద్రియ వ్యవసాయం. విదేశాల్లో కొలువులోని ఉన్నప్పుడు మనసంతా మదురై మీదనే ఉండేది. ఎట్టకేలకు స్వదేశం వచ్చేశారు. మదురై దగ్గర ఉలగనేరిలో సేంద్రియ పద్ధతిలో 30 రకాల కూరగాయలు పండిస్తున్నారు. ఆర్గానిక్ కూరగాయలు అందరికీ అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో కార్యక్షేత్రంలోకి దిగారు. మరో దిశలో తన యువ సైన్యము మారం మదురై ఆధ్వర్యంలో పచ్చదనం నింపేందుకు నడుం బిగించారు. గర్జించే 40లు, రోరింగ్ 40s ఒక పోలికే. 40 ఏళ్లంటే పరిణితికైనా జీవితంలో ఉన్నతికైనా కీలక దశ అని అంటారు. తమిళనాడులో ఒక ఐటీ వృత్తి నిపుణుడి జీవితం అక్షరాల ఇదే వయసులో అనూహ్యంగా మలుపు తిరిగింది. కట్ చేస్తే ఐటీ ప్రొఫెషనల్ అయిన మదురై వాసి ఎన్టీ ప్రశాంత్ కుమార్ సేంద్రియ సాగుదారుగా మారిపోయారు. మదురై చెన్నై రహదారి పక్కన ఉలగనేరి గ్రామంలో 8 ఎకరాల పొలంలో సేంద్రియ తరహాలో కూరగాయలు పండిస్తున్నారు. సేంద్రియ రైతుల్లో నవతరానికి మార్గదర్శకులయ్యారు. పండించటమే కాకుండా విద్యార్థులకు క్షేత్రంలో అభ్యసన తరగతులు నిర్వహిస్తున్నారు. పరిజ్ఞానం పంచుతున్నారు. రానున్న తరాలకు సుస్థిర భవితను ఖాయం చేస్తున్నారు. ఉలగనేరి இந்த இடத்தோட ఏరియా పేరు ఉలగనేరి. இந்த இடம் எப்படின்னா, ఈ ఊరు ఉలగనేరి. మొక్కలు నాటుతాం, సాయం చేయండి అని మేము కోరగానే పోతీసు వ్యాపార సంస్థ ఆర్థికంగా సాయపడింది. అనేక విధాల తోడ్పాటు అందించింది. ఆ చొరవతో సేంద్రియ సేద్యానికి పొలం కావాలని కోరాం. అది మదురై పట్టణం దగ్గరే కావాలన్నాం. ఎందుకంటే సేద్యం ఉండాలి, సమాంతరంగా మార్కెటింగ్ కూడా కావాలి. ఆ సంస్థ మా విన్నపాన్ని అర్థం చేసుకుని సేద్యానికి ఈ భూమిని చూపించింది. ஒரு 2 to 2.5 மாதம் இது வேலை பார்த்தோம். அதை సమపడుతూ தான் இதை వ్యవసాయం பண்ண ఆరంభించాం. ప్రశాంత్ను కదిలిస్తే పర్యావరణవేత్తగా తన పయనం ఆరంభమైన రోజుల జ్ఞాపకాల్లో తడిచిపోతారు. ఈయన భావసారూప్య మిత్రులతో కలిసి మారం మదురై అనే హరిత బృందాన్ని ప్రారంభించారు. మదురై నగరంలో పచ్చదనం శాతం పెంచేందుకు మారం మదురై అంకితమైంది. కొత్తగా మొక్కల పెంపకం చేపట్టారు. ఇప్పటికే మనుగడ సాగిస్తున్న వృక్ష జాతులపై, పర్యావరణ వ్యవస్థలో వాటి పాత్ర మీద అవగాహన పెంచేందుకు ఓ సర్వే చేయించారు. విద్యార్థులు, స్వచ్ఛంద సహాయకులు కొత్తగా నాటిన మొక్కల పరిరక్షణలో భాగస్వాములయ్యారు. మదురైயோட இன்னைக்கு పసుమై పోర్వైங்கிறது இன்னைக்கு 33% இருக்கான்றது మనందరికీ కొబ్బరి చెట్టు అంటే తెలుసు, అరటి చెట్టు తెలుసు, వేప చెట్లు బాగా తెలుసు. కానీ ఊడికై లేదా చీమ చింతగా పిలిచే చెట్టు ఎందరికి తెలుసు? మరి కబంద చెట్టు సంగతి ఏంటి? చాలా మందికి తెలిసే అవకాశమే లేదు. మనకు 4 లేదా 5 చెట్ల పేర్లు మాత్రమే తెలుసు. కానీ మన దగ్గర దాదాపు 30-40 రకాల వృక్షాలున్నాయి. ఇది ஒரு 6 மாசம் இந்த ట్రీ సర్వే కనకెడుతూనే இருந்தோం. సేంద్రియ కూరల ధరలు అందనంత ఎత్తులో ఎందుకుంటాయన్న ఆలోచనలు ప్రశాంత్ని స్థిమితంగా ఉండనివ్వలేదు. ఈ క్రమంలో ఆయన సేంద్రియ సేద్యంలో ప్రసిద్ధ రైతు పమయన్ భాగస్వామ్యంతో సేంద్రియ రైతులను సమీకరించారు. వారి నుంచి కూరగాయలను సేకరించారు. తొలుత రవాణా సమస్యలు వచ్చినప్పటికీ ఎట్టకేలకు తన సొంత సేంద్రియ వ్యవసాయ క్షేత్రం ప్రారంభించేందుకు మార్గం ఏర్పడింది. జీవన పథమే మారింది. இப்போ நம்ம இயற்கை விவசாயத்தில் மக்களை நாங்கள் எப்படி இதை சாதாரண கெமிக்கல் இருக்கிற மக்களை நம்ம எப்படி நாங்கள் கன்வின்ஸ் பண்ணி உள்ளே கூட்டு வர்றோம்னா, ఎవరైనా వచ్చి మన దగ్గర ఏదైనా వస్తువు కొనాలంటే వాళ్ళకి ఆర్థికంగా లాభసాటిగా ఉండాలి. లేని పక్షంలో వారు దాని నుంచి వైదొలుగుతారు. అందువల్ల వారిని సంతృప్తి పరచాలంటే ఆర్థికంగా లబ్ధి పొందే కార్యాచరణను రూపొందించడం అవసరం. అప్పుడే అది ఎక్కువ కాలం మనగలుగుతుంది. వాళ్ళు మామూలుగా అయితే ఈ 8 ఎకరాల్లో మహా అయితే 3 లేదా 4 రకాలు పండించేవారు. కానీ మేము సేద్యం చేపట్టిన తర్వాత నేటిదాకా 37 రకాలను సాగు చేశాం. பொதுவாக ஒரு விவசாயி ஒரு 3 ரகம் 4 ரகம் போடுவாங்க. நாங்கள் கிட்டத்தட்ட 37 ரகம் இப்போ இது வரைக்கும் போட்டிருக்கோம். இன்னமும் ట్రై பண்ணிட்டே இருப்போம். ప్రారంభించిన ఏడాదిలోగా ప్రశాంత్ పూర్తి సేంద్రియ పద్ధతుల్లో 30 రకాల కూరగాయలు, పండ్లను పండించారు. తమిళనాట నమ్మాల్వార్ సాగుగా ప్రసిద్ధమైన ఈ సేంద్రియ సేద్య పద్ధతులను అనుసరించారు. కూరగాయల కోసం ఈ సేంద్రియ క్షేత్రానికి రోజు వందలాది సందర్శకులు వస్తున్నారు. ప్రశాంత్ వ్యవసాయ క్షేత్రం అందుబాటు ధరల్లో లభించే సేంద్రియ ఉత్పత్తుల కేంద్రంగా ప్రసిద్ధమైంది. సాగు ఖర్చులు పోను నెలకు 80,000 నుంచి ₹1,00,000 ఆదాయం వచ్చింది. మదురైలో ஒரு చిన్న ముయర్చి எடுத்தோம். అదావదు నెల నెల మేము 2వ ఆదివారం మదురైలో ఓ ప్రాంతంలో మార్కెట్ ఏర్పాటు చేశాం.
అక్కడ సేంద్రియ ఉత్పత్తులు సహా మామూలు కూరగాయలు విక్రయిస్తామని వెబ్సైట్లో ప్రకటన ఇచ్చాం. అంతేకాదు వారి ఉత్పత్తుల విక్రయానికి చిన్నకారు కర్షకులతో అనుసంధానించాం. ఇంతేకాదు ప్రశాంత్ ఆయన బృందం తమిళనాట సేంద్రియ రైతులతో విజయవంత భాగస్వామ్యాలు నెలకొల్పుకున్నారు. ఉత్పత్తుల స్థిరమైన సరఫరాకు మార్గం ఏర్పడింది. తద్వారా సేంద్రియంగా పండించిన కూరగాయలను పోటీ ధరలకు అందించేందుకు వీలు కుదిరింది. మదురైలో ఒక విక్రయ కేంద్రం ఏర్పాటు చేసే ప్రణాళికను రూపొందించారు. మదురై ప్రాంతానికి స్థిర సేద్య పద్ధతులను తేవాలన్న ధ్యేయంతో పనిచేస్తున్నారు. இயற்கை விவசாயம்ங்கிறது ஒரு சின்ன வட்டத்துக்குள்ள தான் இருக்கு. அது வெளியே கொண்டு வரதுக்கு ஒரு சூழல்ங்கிறது வந்து మా ఆకాంక్ష ఏంటంటే సేంద్రియ సాగు వల్ల కలిగే ప్రయోజనాలు వినియోగదారులకు చేరాలి, చేరువ కావాలి. ఈ ప్రాతిపదిక మీదనే ఏర్పాటు చేశాం. ఇక్కడ విక్రయించే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు అన్ని మామూలు ధరకే విక్రయిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలు ఒకే చోటికి వచ్చి లబ్ధి పొందే వాతావరణం కల్పించాం. ఇదే మా విజయం. ఒక మామూలు ఆటో డ్రైవర్ కూడా ఇక్కడికి వచ్చి కూరగాయలు కొంటున్నాడు. ఏనా ఆర్గానిక్ స్టోర్ங்கிறது ఇట్స్ ఓన్లీ మీన్ ఫర్ వెల్తీ పీపుల్ங்கிறது అంతది. ప్రశాంత్ వ్యవసాయ క్షేత్రం ఉభయతారకంగా ప్రయోజనం చేకూరుస్తోంది. అటు సేంద్రియ సాగు క్షేత్రంగా ఫలసాయం అందిస్తోంది, ఇటు ఆర్గానిక్ సేద్యంపై విద్యార్థులకు అధ్యయనానికి అనుభవం గడించే కేంద్రంగానూ ఉపయోగపడుతోంది. எல்லாருக்கும் வணக்கம். என் பேர் திலீபன். நான் பிபிஏ படிச்சுட்டு இருக்கேன். எனக்கு ஆரம்பத்துலேருந்தே இயற்கை விவசாயம் மேலே ஆர்வம் ஜாஸ்தி. ஆனால் அப்பாவுக்கு அந்த மாதிரிலாம் எதுவும் இல்லை. ప్రస్తుతం నేను ఇక్కడ బీబీఏ చదువుతున్నాను. మొదటి నుంచి నాకు సేంద్రియ సేద్యం అంటే ఇష్టం. నేను నమ్మల్వార్ ఆచరించే సంప్రదాయ సేంద్రియ సాగు పద్ధతులపై అంతర్జాలంలో ఎంతో చదివి తెలుసుకున్నాను. కలుపు తీయటం నుంచి మొక్కలు నాటడం, చిన్న మొక్కలు నాటడం, కూరగాయలు కోయడం, పందిళ్ల నిర్వహణ, చీడపీడల నివారణ, ఇలా అన్నీ నేను చూసుకుంటాను. వంకాయ, కొత్తిమీర, టొమాటో, బొప్పాయి, జామ సహా మరో 7 రకాల కూరలు, పండ్లను ఈ తోటలో సాగు చేస్తున్నాం. 7 வகையான காய்கறி மற்றும் பல வகைகள்லாம் நட்டு பயிரிட்டு இருக்காங்க. సాగు ఉత్పత్తికే పరిమితం కాలేదు. ప్రశాంత్ కుమార్ తన వ్యవసాయ క్షేత్రాన్ని విజ్ఞాన కేంద్రంగాను తీర్చిదిద్దారు. విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. పోతీస్ గ్రూప్ పొలగనేరి వద్ద ఈ భూమిని సాగు చేసే అవకాశాన్ని ఇచ్చి తన ఆశయ సాఫల్యానికి అండగా నిలిచింది. భవిష్యత్తులో రసాయన రహిత సాగుదారులను తయారు చేస్తున్న ఈయన అవిశ్రాంత కృషి యువ కర్షకులను ఆకర్షిస్తోంది.